సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. ఈరోజు వంకాయ పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం. అల్లుడు అంతకంటే ఇంకేం కావాలి సార్? సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, సో అవన్నీ తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు పచ్చి పులుసులో కావాల్సిన ఏంటంటే చెప్పు ఒకసారి. ఒక 5 పచ్చిమిర్చి ఓకే, కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటా, ఓకే, కరివేపాకు, జీలకర్ర, ఓకే, 2 వంకాయలు ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నా. ఓకే, చింతపండు పచ్చి పులుసులోకి కొంచెం కడిగి నానబెట్టుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, దీంట్లోకి మనం కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. కొంచెం ఒక టేబుల్ స్పూన్. ఓకే, హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర. ఓకే, జీలకర్ర కొంచెం చిప్పట్లు ఆడుతున్నప్పుడు గంటి తీసుకోవాలి. దోశ గంటి పెట్టేయాలి కాదు. ఓకే, తర్వాత కొంచెం పచ్చిమిర్చి అది కిందలో పెట్టుకొని ఇదే టైంలో కరివేపాకు పోవాలి. అది బాగా వేగండి. వీటితో పాటు వంకాయను కూడా కడిగి వేపిస్తుంది. 2 వంకాయలు. కొద్దిగా సాల్ట్ కలుపుకొని అట్లా వేగనివ్వాలి కొంచెం, ఒక 2 మినిట్స్ అంతే. టమాటాలు. సో ఎన్ని టమాటాలు వేసుకోవాలి? ఒక టమాటా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకున్నాం. కొంతసేపు అలా మగ్గనిద్దాం. పూర్తిగా కొద్దిగా వంకాయ మగ్గింది, అలాగే టమాటా కూడా. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం. దీన్ని కొంతసేపు ఇలా ఉంచి చల్లారిన తర్వాత పప్పు గుత్తితో గానీ చేతితో గానీ స్మాష్ చేసుకొని చింతపండు పులుసు కలుపుకోవడం. ఓకే, సో ఇది ఇప్పుడు ఎంతసేపు ఇట్లా ఉంచాలి? జస్ట్ ఆరే వరకు మనకి కొంచెం. నల్లి చల్లారిపోయి ఉంటది కదా? చల్లారిపోయింది. ఓకే, దీన్ని కొంతమంది పప్పు గుత్తితో గానీ స్మాషర్ తో గానీ తిప్పుకుంటారు. చేతితో తిప్పుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. అన్ని కరెక్ట్గా స్మాష్ అవుతాయి. అంటే నీలో ఎక్కువ బలం ఉందని చెప్తున్నావు. అంతేగా. సాల్ట్ వేసాం కదా టమాటాలు వేసిన తర్వాత, అదే టమాటాలు వేసే ముందు. ఇప్పుడు కొంచెం చూసుకొని సాల్ట్ వేసి అప్పుడు ఉప్పుగా స్మాష్ చేసేసి. సో స్మాషింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఇందులో రసం అంతా వచ్చేయాలి. ఇది నాకు మా అమ్మ నేర్పించింది. అబ్బా, నా తల్లే. మా అమ్మకు మా నాయనమ్మ నేర్పించింది. మంచి కట్టుబాట్లు సార్. నెక్స్ట్ టైం చెప్పు. ఇది ఇప్పుడు కొంచెం ఇట్లా స్మాష్ అయింది కదా, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు దాన్ని కొంచెం పిసికి రసం తీసుకోవాలి. ఎవరి పులుపు ఎక్కువ కావాలంటే పులుపు కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ. ఇప్పుడు ఈ రసాన్ని దీంట్లో తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి తగినంత వాటర్, ఉప్పు చూసుకోండి, ఉప్పు పులుపుకి తగ్గట్టు వాటర్ పోసుకోండి. ఇప్పుడు మనం ఇదంతా తీసేసుకోవాలి. పిప్పు అంతా తీస్తే తినేటప్పుడు మనకు అర్థం ఉండవు. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకొని వేయాలి. ఇదే బాగా టేస్ట్ మనకు. ఇప్పుడు కలుపుకుంటూ వేసుకోండి. మెయిన్ పచ్చి పులుసులో ఈ ఆనియన్ బాగా టేస్ట్ ఉంటుంది. ఓకే, సో నాకు తెలిసి పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. పెద్ద కష్టమేం కాదు, ఈజీ ప్రాసెసే. సో ఒకసారి దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. సో పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. సో ఇదే పచ్చి పులుసు. ఓకే, మంచి కలర్ఫుల్గా ఉంది. తర్వాత దీంట్లోకి ఆలు కర్రీ కూడా ఉంది. ఫస్ట్ అన్నంలో కొంచెం పచ్చి పులుసు కలుపుకొని
సో ఫస్ట్ పచ్చి పులుసుతో ఒక ముద్ద తినిన తర్వాత చెప్తాను. పుల్ల పుల్లగా చాలా బాగుంది. యాక్చువల్గా ఇది డైజెషన్ కూడా చాలా మంచిదంట. సో ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఆనియన్స్. సో ఇవి ఆనియన్స్ ఉన్నప్పుడు అవి కరకరలాడతా. సో బాగుందన్నమాట. ఇప్పుడు కొంచెం ఆలు కూడా వేసుకుందాం దీంట్లోకి. ఇది వచ్చేసి ఆలు కర్రీ. ఓకే, ఆలు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అన్నం కలుపుకొని కొంచెం పచ్చి పులుసు తీసుకొని అది దీంట్లో అలా వేసి బాగా కలిపి ఒక్క ఆలు పీస్ అలా పెట్టుకొని ముద్దలో సూపర్. ఆలులో ఉన్న కారం, ఉప్పు, సో ఆలు కర్రీ యాడ్ అయితే ఇంకా బాగుంది టేస్టీగా. సో ట్రై చేయండి ఖచ్చితంగా. ఇది ఒక కొత్త డిష్ కాబట్టి సో ఇంట్లో అందరూ బ్యాచిలర్స్ ట్రై చేయొచ్చు. పచ్చి పులుసుతో పాటు మనం ముద్దపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ రెండు కాంబినేషన్ మళ్ళీ బాగుంటాయి. సో అలా కూడా ట్రై చేయొచ్చు మనం. సో కావాలంటే కర్రీ అన్నా చేయొచ్చు, లేదా ముద్దపప్పుతో కూడా చేసుకోవచ్చు. నెయ్యి కూడా యాడ్ చేసుకొని తినచ్చు. సో సో మీరు ట్రై చేయండి. అండ్ మేము అంతలోకి ఇది ఫినిష్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.